బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆదివాసీ కోటాలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అన్ని సవాళ్లను అధిగమించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్లో అధికారం నిలబెట్టుకుంది కాంగ్రెస్ జేఎంఎం కూటమి. మొత్తం 81 స్థానాలకు జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 34 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 15 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ 7 సీట్లు ఖాతాలో వేసుకున్నాయి. రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండడం జేఎంఎంకు కలిసొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరో కీలక అంశం హేమంత్ కల్పన సోరెన్ జోడీ. హేమంత్ జైలుకెళ్లిన సమయంలో పార్టీని నడిపించిన కల్పన ఈ ఎన్నికల్లో తన ప్రభావం చూపించారు. ఇండియా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ 2వ స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానంలో నిలిచారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఇప్పుడు వైనాడ్ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టనున్నారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని 3వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదివరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి 3 గాంధీ కుటుంబ సభ్యులు చట్టసభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్సభ సభ్యుడు. ఇప్పుడు ప్రియాంక గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి 3వ వ్యక్తి కానున్నారు. The honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor and I will respect it fully. I just was happy getting the love of the people.